తప్పులని తప్పించుకుని పోయే ప్రసక్తి అయితే జరగదు. కాకపోతే దొరికినటువంటి ఆధారాలను బట్టే ముందు వెనక అనే దాన్ని డిసైడ్ చేస్తుంది చట్టం క్లియర్ గా. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మొన్న ఈయన సుద్దపోస కబుర్లో ఒకటి చెప్పాడు, మీరు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ మీరు కనుక గమనించినట్లయితే, నేను అనేసాను, ఇప్పుడు నేను క్విట్ అవుతున్నాను రాజకీయాలని చెప్పేసి మారు మనసు పొందాను నేనని చెప్పేసి తెల్లజెండా ఎత్తేసాడండి. తెల్లజెండా ఆయన ఎత్తినందువల్ల మాకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు ఆయన మీద మేమేం కేసు పెట్టట్లా. గతంలో మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే చట్టం అతని మీద చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేసేసి ఇవాళ నేను మారిపోయాను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి, జరిగినటువంటి ఘోరం మాసిపోదు కదండి. అలాగే క్లియర్ గా ఆయన చేసినటువంటి తప్పులకే ఈ రోజు చట్టం యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి. కులాలు మతాలు ఇవేమి కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబడవు, ముందు వెనక మాత్రమే ఉంటుంది. దానికి కారణం సరైనటువంటి ఆధారాలు, అంతే. రైట్. ఇది ఎవరి కోట అరెస్ట్? ఇది టీడీపీ కోట అరెస్టా, జనసేన కోట అరెస్టా? నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. చట్టం కోట అరెస్ట్ సార్, చట్టం కోట అరెస్ట్, బాధితుల కోట అరెస్ట్ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ కూడా జనసేన కోట నుంచి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేసిన వాళ్ళ ఐ మీన్ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అరెస్ట్ అయితే టీడీపీ కోట. ఇప్పుడు వల్లభనేని వంశీ కాస్త లేట్ అయినా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అంత దారుణంగా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో నిజమని తేలుతూ ఉన్నాయి. అది టీడీపీ కోట. బోరగడ్డ అనిల్ కుమార్, పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, అది జనసేన కోట అని చెప్పి. అలా ఏం లేదు సార్. ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళనే విమర్శించలేదు, టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాగే ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని తిట్టలేదు, మిగతా టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కొందరు సతీ సావిత్రులు ఉన్నారు, కలియుగ సతీ సావిత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ లో అవుతాయి 100%. వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు పెట్టున్నాం మేము క్లియర్ గా. వాళ్ళు కూడా కాదు, వాళ్ళు అంతకు మించి దారుణంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. మీరు పర్సనల్ గా కూడా బాధితురాలు. మీరు అందరం కంప్లైంట్లు పెట్టే ఉన్నాం. అప్పుడే కంప్లైంట్లు పెడితే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పవర్ ను ఉపయోగించి ఆ రోజు కంప్లైంట్లు తీసుకోలేదు మా దగ్గర నుంచి. ఇంకా మమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పించి విసిగించారు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక మేము కంప్లైంట్లు అయితే కట్టాము. టైం చూసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది. రైట్. అండ్ నెక్స్ట్ ఎవరండి? అంటే రోజా ఏమాత్రం తక్కువ కాదు, శ్రీరెడ్డి ఏమాత్రం తక్కువ కాదు, పంచి ప్రభాకర్ ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చిన వాళ్ళు, మీలాంటి వీర మహిళల్ని, జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు లిస్టు తీయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంతమంది చేశారంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రోజా అని, శ్రీరెడ్డి అని, పంచి ప్రభాకర్ అని. అంటే నెక్స్ట్ ఎవరు? సార్, మేము ఎవరి మీద కక్ష సాధింపుకు వెళ్ళట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి మొదలు పెట్టారు. 100% ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్లే తీరుతారు. చట్టం దృష్టిలో వాళ్ళు శిక్షను అనుభవించే తీరుతారు. ఇందులో పలానా వాళ్ళ పేర్లని మేమే ఉటంకించట్లేదు. మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. మేము బాధితులుగా ఉన్నాం. మమ్మల్ని బాధించిన వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి మాత్రం అడుగుతున్నాం. మాకు అర్జెంట్ గా మమ్మల్ని ఆ రోజు అరెస్టులు చేశారు, టార్చర్ చేశారు కదా అని చెప్పేసి మా పార్టీ నాయకుల నుంచి అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేదంటే మాలాంటి వాళ్ళని కానివ్వండి, అందరినీ ఎలా పడితే అలా ఎట్లా అరెస్టులు చేశారు. రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అసలు వారెంట్ ఇష్యూ చేయకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా గోడలు దూకి అర్ధరాత్రులు ఆపరేషన్స్ జరిగి బ్లీడింగ్ అవుతున్న సందర్భాల్లో కూడా ఘోరాతి ఘోరంగా